జకర్యా పాస్టర్ గారు. ఎవరండి? జకర్యా పాస్టర్ గారు. ఈ జకర్యా పాస్టర్ గారు ఒకరోజు దేవుని మందిరంలో ధూపం వేస్తూ ఉంటే దేవదూత ప్రత్యక్షమై అంటుంది, నీకు ఒక చక్కటి కుమారుడు పుడతాడు. వాస్తవానికి దేవదూత ప్రత్యక్షమై ఆ మాట చెప్పగానే అతడు ఎలా సంతోషించాలి, ఎలా గెంతులు వేయాలి, అసలు ఆనందానికి హద్దులు ఉండకూడదు. కానీ అంటాడు, అవునా, ఇది ఎలాగూ జరుగును, ఇది ఎలాగూ జరుగును, ఇది ఎలా సాధ్యం అనగానే దేవదూత కోపం వచ్చి అంటది, నువ్వు అనుమానం పడ్డావుగా, నువ్వు దేవుని మాటే వినలేదుగా, నువ్వు అనుమానం కలిగి దేవుడి మాటే ఇది ఎలాగూ జరిగిద్దని క్వశ్చన్ మార్క్ పెట్టేశావుగా, ఇది జరిగేదాకా నువ్వు నీ నోరు బంద్, కట్టయిపోద్ది. నీకు బిడ్డ పుట్టి వాడికి పేరు పెట్టేదాకా నీ నోరు బెబ్బే. ఈరోజు అనుమానం కలిగి ఉండకూడదు. ఏమంటే పాస్టర్ గారు మందిరంలో ధూపం వేస్తామంటే అసలు ఈ రోజులు పాస్టర్లకు దేవుడు దర్శనం కలగడమే గొప్ప, దేవుడు కనపడమే గొప్ప. అలాంటిది దేవదూత వచ్చేసి పాస్టర్ గారితో ఖచ్చితంగా నీకు మగపిల్లోడు పుడతాడు, హ్యాపీగా ఉండిపో అంటే ఏం చేయాలి? గెంతులు వేయాలి. కానీ మనోడేమన్నాడు, ఇది ఎలాగ జరిగిద్దండి? ఏమంటే నీ పరిస్థితులు జరగకపోవచ్చు, నీకున్నటువంటి నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ భర్త భయంకరుడు, నీ బిడ్డలు లోకానుసారులు, నీకు చాలా అప్పులు ఉన్నాయి, నీకు లేకపోతే భయంకరమైన అనారోగ్యం ఉంది, నీ చుట్టూ కుటుంబ పరిస్థితులు ఏం బాగోలేదు, నీవు చాలా భయంకరమైనటువంటి నిన్నెవరో పైకి లేవనెత్తలేనటువంటి భయంకరమైన లోతైన గోతులో పడిపోయి ఉన్నావు. కానీ ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము. నువ్వేమనాలి? దేవుని మాట ప్రత్యక్షపరచబడినప్పుడు నమ్మకంతో విశ్వాసంతో ఎస్ నా దేవుడు చేస్తా అన్నాడు, చేస్తాడు. అనుమానం కలిగి ఉండకూడదు, అనుమానం కలిగి ఉండకూడదు. అనుమానం కలిగి ఉండడం వల్లనే జకర్యా పాస్టర్ గారికి బాబు పుట్టేదాకా నోటి మాట కట్టయిపోయింది. ఎందుకని? పాస్టర్ గారికి అనుమానం అయితే విశ్వాస పరిస్థితి అంటే నాకేం అర్థం కావట్లేదు. అందుకని నేను కొన్నంత ధైర్యంతో నింపబడి ఉంటాను.